హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో వివో నుంచి వివో T4 అల్ట్రా అనే ఫోన్ లాంచ్ అయింది. ఇది బేస్ వేరియంట్ 8+256GB వేరియంట్ 38,000కు లాంచ్ చేశారు. అలాగే 12+256GB వేరియంట్ 40,000కు లాంచ్ చేశారు. అలాగే దాంతోపాటు 12+512GB వేరియంట్ 42,000కు లాంచ్ చేశారు. ఈ అన్ని ఫోన్లకు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డులకు 3,000 అయితే ఆఫ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్, అలాగే ఈ బడ్జెట్లో ఈ ఫోన్ని కొనుక్కోవచ్చా లేదా అన్నది కూడా తెలుసుకుందాం. ముందుగా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనికి ఫ్రంట్ డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే ఇది MediaTek Dimensity 9300+ ప్రాసెసర్తో వస్తుంది. దీనికి 3.4 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే LPDDR5 RAM UFS 3.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్లతో వస్తుంది. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX921 సెన్సార్తో వస్తుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4Kలోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఫొటోస్ అండ్ వీడియోస్ మంచి క్వాలిటీలో అయితే తీసుకోవచ్చు. అలాగే దీంట్లో 5500 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఫన్ టచ్ OS 15, Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. Wi-Fi 7, Bluetooth 5.4 వర్షన్తోనే వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. IR బ్లాస్టర్ మాత్రం ఉండదు. దీంట్లో IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు, స్ప్లాషెస్ నుంచి అయితే సర్వైవ్ అవుతుంది. అలాగే ఇది USB Type-C 2.0 జనరేషన్తోనే వస్తుంది. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ని ఈ బడ్జెట్లో కొనుక్కోవచ్చా అంటే నేనైతే వద్దనే చెప్తాను. ఎందుకంటే దీంట్లో అన్ని స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టారు. ఇది బేస్ వేరియంట్ 38,000కు లాంచ్ చేశారు. ఇది కార్డ్ ఆఫర్తో 35,000కు వస్తుంది సరే, కానీ ఇందులో ఉన్న స్పెసిఫికేషన్ బట్టి ఇది 30,000కు మాత్రమే వర్తి అనిపిస్తుంది. అంతకు మించి దీనికి ₹1 అయితే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని రోజులు ఆగామంటే ఇది ఆఫర్స్లో 30,000కు అలా వస్తుంది. అప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా 30,000 బడ్జెట్లో మోటో X60 Pro ఫోన్ కన్సిడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఫోన్ అయితే నేను ఇప్పుడు కొనొద్దనే చెప్తాను. ఆఫర్స్లో మాత్రం కొద్దిగా ప్రైస్ తక్కువ అయినాక మాత్రమే కొనుక్కోండి, ఇప్పుడైతే వద్దు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.